గోకవరం వద్ద ప్రతిపాదించిన జెడ్ ఆకార బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి నేరుగా వంతెన నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడు జుత్త నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జెడ్ ఆకార బ్రిడ్జ్ వల్ల భారీ వాహనాలు, అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని డిజైన్ను పునర్సమీక్షించాలని కోరారు. లేదంటే స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నేను జగ్గంపేట నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కాకినాడ జిల్లా అడ్వైజర్. మన నియోజకవర్గంలో గోకవరం మండలంలో బ్రిడ్జ్, పురాతనమైనటువంటి బ్రిడ్జిని తీసివేసి నూతనంగా బ్రిడ్జిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ఆ బ్రిడ్జిని డిజైన్ చేసినటువంటి వారు మరి ఎవరు సలహాల మీద చేశారో తెలియదు, లేదంటే వారు స్వయంగా చేశారో తెలియదు. కానీ ఆ డిజైన్ అనేది ఏమాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అది ఆమోగ్యకరంగా లేదు. బ్రిడ్జు జడ్డాకారంలో ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతానికి అనేక మంది వెళ్తూ ఉంటారు. అయితే ఆ జడ్డాకారంలో ఉండడం వలన ఒకరినొకరు గుద్దుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆ బ్రిడ్జి పాతగా ఉన్నప్పుడే అది జడ్డాకారంలో ఉంది. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అదే డిజైన్లో, అంటే ఇటువైపుకి వెళ్తే ఈ ఉన్నతమైనటువంటి వాళ్ళు ఇవన్నీ పోతాయనే ఉద్దేశంతో ఇటు సైడు దళితులు ఎవరైతే ఉన్నారో లేదా చర్చిలు ఏవైతే ఉన్నారో ఇలాంటివన్నీ పోయినా పర్వాలేదు, ఇటువైపుకి వెళ్తే గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఇటువైపునే మనం చేయాలనే ఒక ఎవరికీ తెలియనటువంటి ఒక దృఢమైనటువంటి ఆలోచనతో మరి అక్కడ బ్రిడ్జిని డిజైన్ చేయడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను తెలియజేసేది ఏంటంటే, ఎప్పటికైనా ఆ బ్రిడ్జి యొక్క నిర్మాణాలని స్ట్రైట్గా ఉండేలాగా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా. ఎందుకంటే మీరు జడ్డాకారంలో పెట్టడం వలన అటు నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు నుంచి వచ్చేవాళ్ళు మలుపులు తిరిగేటప్పుడు ఒకరినొకరు గుద్దుకునే పరిస్థితి ఉంది. మీరు ఇది ఎందుకు గమనించలేదు, ఎందుకు మీ ఆలోచనలోకి రాలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లేదంటే ఎవరైనా నాయకులు మీకు ఇలాగే చేయాలని చెప్పారా, లేదంటే మీకు మీరే ఈ డిజైన్ ఎలా చేస్తే బాగుంటుందని మీకు మీరే అనుకున్నారో నాకు తెలియదు. కానీ ఇటువంటి దానివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమాత్రం కూడా అది యోగ్యంగా లేదు. కాబట్టి ఎప్పటికైనా మీరు దానిపై కూలంకషంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా తెలుసుకుని సర్వే చేసి ఎటేస్తే బాగుంటుందనే దాన్ని మీరు ఆచరణలో తీసుకోకుండా ఎవరో నాయకులు చెప్పారనో లేదంటే మీరు సొంతంగా మరి దేనికి లోబడి చేశారో మాకు తెలియదు. కానీ ఆ డిజైనింగ్ అనేది చాలా రాంగ్గా ఉంది. కాబట్టి ఎప్పటికైనా మీరు ఆ డిజైనింగ్ని మార్చి స్ట్రైట్గా వంతెన వేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.